దేవుని వాక్యంలో నుంచి మొదటి యోహాను పత్రిక గడిచిన సమయంలో యోహాను పత్రికలో కొన్ని ధ్యానించాం. దాంట్లో నుంచే కొన్ని మాటలను ఆరాధన తీసుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనము కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చచ్చు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. తర్వాత వచ్చిన కూడా ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగి ఉన్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సజీవమైన సంఘంలో ప్రభా మరి నీ యొక్క ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధులంగా మమ్మల్ని మీరు సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రాలు. సజీవ లెక్కలో ఉంచి మా జీవితంలో నీ రక్షణ యొక్క విలువను మేము ఎరిగినటువంటి వారమై, నీ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మా జీవితంలో గుర్తించిన వారమై నిన్ను స్తుతించాలని, నిన్ను గణపరచాలని మేము కూడి వచ్చింటుండగా నీ వాక్యం యొక్క వెలుగును మా హృదయాల్లో ప్రసరింపచేయండి. నీ సన్నిధిని కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ యొక్క ప్రసన్నతను చూడగలటుకు మా కన్నులను తెరవండి ప్రభువా. దేవ, నోటి మాటలతో పెదవులతో కాకుండా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మా హృదయంలో నుంచి దేవా మరి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించుటకు సహాయం దయచేయండి. దేవా మరి అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని అవసరమైనటువంటి మాటలను మాకు మీరు పరలోక సముఖం నుంచి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటండి. ఈ సమయం ఎంతో కూడా ఆశీర్వాదకరంగా చేయండి. నీ స్వరమును వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మా అందరికీ అనుగ్రహించమని, నీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. అంతకుముందు ఈ యొక్క పత్రికను మనం ధ్యానిస్తూ వచ్చాం. అందులో నుంచే నేను ఎలా చదువుతున్నానని ఆ మాటలు మీకు ఆరాధన కూడా కొన్ని ఇందులో నుంచి తీసుకుందాం. అంతకుముందు ధ్యానించాం, ఈ బైబిల్ అంతా కూడా 2 ఆజ్ఞలలో నిమిడి ఉన్నది. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? ప్రేమించాలి. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. అలానే 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతయు వీటిలోనే ఉన్నది అని చెప్తాడు. లా, ఎంటైర్ లా అండ్ ప్రాఫిట్స్ హ్యాంగ్ ఆన్ దీస్ 2 ట్రూత్స్. ఈ యొక్క ప్రవచనాలు రాయబడినటువంటి ఈ వాక్యము రాసినటువంటి ప్రవక్తలు లేదంటే దేవుని బిడ్డలు, ఈ వాక్యం అంతా కూడా 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి అనేటువంటి గొప్ప సత్యాన్ని మరలా దీన్ని కోట్ చేస్తూ రాసినటువంటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ఈ ప్రేమ గురించి మనం ధ్యానించాలి అంటే ఈ 5 అధ్యాయాలు లేదంటే తర్వాత రాసినటువంటి 2వ పత్రిక, 3వ పత్రికలో కూడా చాలా చక్కని సత్యాలు మనకు రాయబడుతూ వచ్చాయి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించడానికి కొన్ని మాటలు మనం ఇందులో చూసుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క యోహాను భక్తుడు రాస్తూ వాళ్ళకు చెప్తా ఉన్నాడు,
ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడంటే మనందరికీ తెలుసు యోహాన్ భక్తుడు. ఈ యోహాన్ భక్తుడే ఇంకోటి ఏం రాశాడు? సువార్తను రాశాడు. ఆయన ఆ పత్రికను ఆరంభించినప్పుడు, అంటే సువార్తను రాసినప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం ఏమని ఆరంభించాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమును గురించి, అంటే వాక్యాన్ని దేవునిగా నారేట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఎవరంటే ఆ సువార్తికుడు, ఆ శిష్యుడు ఎవరంటే యోహాను. అంత స్పష్టముగా వాక్యమే దేవుడు అని చాలా క్లియర్గా చెప్తూ వచ్చాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించను. ఎంత చాలా స్పష్టమైన మెసేజ్, చాలా క్లియర్గా దేవుడు తనకు బయలుపరిచాడు. నేను అనుకుంటాను ఎందుకు బయలుపరిచాడు అంటే అంత క్లియర్గా, ఎందుకంటే ఆయనకు ఒక పేరుంది. ఏంటి? యేసు ప్రేమించిన శిష్యుడు, ప్రభువుకి దగ్గరగా. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్ టు రైట్ అబౌట్ లవ్. ప్రేమ గురించి రాయడానికి తగిన వ్యక్తి ఎవరంటే యోహాను అటువంటి శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎంత దగ్గరగా ఉంటామో అన్ని సత్యాలు మనకు బయటపడతాయి. అంతే కదా, సీక్రెట్స్ ఎవరికి చెప్తారు? అబ్రహాంకి దేవుడు అన్నాడు, ఇంత గొప్ప నష్టం జరగబోతుంది అబ్రహాంకి, నా స్నేహితుని అబ్రహాంకి చెప్పకుండా ఉంటానని ఆ జరగబోయేటువంటి విషయాలను చెప్తాడు. అలానే మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో అన్ని సత్యాలు దేవుడు మనకు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. యోహాను అందుకనే ఇంత స్పష్టంగా చక్కని మాటలు రాస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ పత్రికను కూడా అదే వాక్యంతో ఆరంభించాడు. చూడండి, మొదటి వచనం, మొదటి అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచును. ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దానిని తాకి చూచెనో అది మీకు, అంటే ద ఎక్స్పీరియన్స్. ఇదేదో ఎవరో చెప్తే విని రాస్తుంది కాదు. అక్కడ అంటున్నాడు ఆది నుండి ఉంది, ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది. అంటే ప్రవక్తలు రాశారు యేసు ప్రభువారి గురించి. దీన్ని మేము ఏం విన్నామో దాన్ని కనులారా చూచాం, నిదానించి కనుగొన్నాం. చూశారు, స్పష్టంగా చూశారు. మా చేతులు దేనిని తాకి చూచాను అది తెలియజేస్తున్నాం. యేసు ప్రభువారి గురించి, ఆ జీవవాక్యమును గురించి. 2వ వచనంలో అన్నాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. జీవవాక్యం అన్నాడు, ఆ జీవం ఏమైంది? ప్రత్యక్షమైంది అన్నాడు. ఆ నిత్య జీవాన్ని చూచాం. ఎవరు ఆ నిత్య జీవము? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని చూడటం వేరు, అనేక మంది చూశారు. కానీ యేసు ప్రభువారిని నిత్య జీవమని గుర్తించి చూడగలిగారు ఈ యోహాను యొక్క భక్తుడు. అక్కడ అన్నాడు, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు. ఇప్పుడు యేసు ప్రభువారి అనే నిత్య జీవం గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి ఇంకొక మాట, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. వచనాలన్నీ కూడా ఇందులో నుంచి మనం చూద్దాం, బయటికి వెళ్ళకుండా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. ఎవరు చూడలేదు దేవుణ్ణి. ఏ మానవుడు కూడా చూడలేడు కూడా. ఎందుకంటే మన పాపములు మన దేవునికి మనకేమొచ్చాయి? అడ్డుగోడగా వచ్చాయి. ఆ దేవుణ్ణి చూడాలంటే చూడగలిగే కనులు లేవు, మనము ఆలోచించే జ్ఞానం లేదు వీళ్ళకు, మన ఎవరికి కూడా లేదు. ఆ దేవాది దేవుణ్ణి పిల్లరా, నిత్య జీవమైనటువంటి యేసు ప్రభువారిని, లేదంటే ఆది నుండి ఏది ఉందో ఏ మానవుడు కూడా చూడలేదు. యోహాను సువార్తలోనే ఇదే భక్తుడు రాసిన మాట చూపిస్తానండి. యోహాను సువార్త ఇక్కడ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినడలా ఎలాగు నమ్ముదురు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. యేసు ప్రభువారు మాటలు అంటా ఉన్నాడు.
పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు? ఈ పరలోక సంబంధ విషయాలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు మన ప్రాంతంలో తెలుగు ఉంది. ఇక్కడికి ఈ విషయం చెప్పాలి అంటే ఎవరికి, ఏ భాషలో చెప్పాలి? ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుగులో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. కానీ ఆ తెలుగు రాకపోతే దానికోసం అభ్యాసం చేసి నేర్చుకొని చెప్పడం వేరు. కానీ పరలోక విషయాలు చెప్పాలంటే, పరలోక దేశంలో, పరదేశంలో, ఆ పరలోకంలో జరిగే విషయాలు చెప్పాలంటే కేవలం ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ చూసి వస్తే తప్ప ఎవరు కూడా ఆ విషయాలను ఇక్కడ చెప్పలేరు. కానీ ఏ వ్యక్తి అయినా పోగలడా పరలోకానికి? లేడు. పోయి మళ్ళీ రాగలడా? వన్స్ ఫర్ ఆల్. ఇంకా పోతే రావడం లేదు, వస్తే పోవటం లేదు. అంతే, మన లైఫ్ అట్లా ఉంది. దానంతటికీ ఒకే ఒక్క వ్యక్తి, ఆ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు. ఏ మానవుడు కూడా ఎప్పుడూ దేవుని చూడలే. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి థీరీస్ అన్నీ కూడా థీరీసే. ఎవరు నిజంగా చూసి చెప్పారంటే ఎవరు లేదు. కేవలం యేసు ప్రభువారు మాత్రమే. ఆయన ఆది నుండి అక్కడ ఉండి దేవుని కుడి పార్శ్వమున ఉండి ఆయన ఈ లోకమునకు ఎలా అర్థించాడు? మానవునిగా దిగి వచ్చాడు. ఈరోజు దేవుని యొక్క సత్యము, ఇది దేవుని సత్యమైన వాక్యమని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఈ వాక్యం పొందుకుంది ఎవరి ద్వారా? మనం అక్కడి నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు వారి ద్వారా, యేసు ప్రభువును వెంబడించినటువంటి ఆయన శిష్యుల ద్వారా రాసినటువంటి ఈ పత్రికలు. కాబట్టి ఇది సత్యమైన వాక్యం, ఇందులో ఏ అనుమానం లేదు. యేసు ప్రభు వారు మాత్రమే అక్కడ అన్నాడు చూడండి, తర్వాత వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే, పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. మొట్టమొదటిగా మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఏ మానవుడు కూడా తెలుసుకోలేనటువంటి జ్ఞానము, ఏ మానవుడు కూడా అందుకోలేనటువంటి జ్ఞానము. మొన్న ఈ మధ్య ఒక గ్రహంకి పంపించారు. ఆ చంద్రునిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక చాలా హై రిజల్యూషన్తో ఈ యొక్క భూమిని ఫోటో తీశారు. ఎంత అద్భుతంగా ఉంది అంటే, భూమిని దేవుడు నివాస యోగ్యముగా చేశాడు. ఇంత పెద్ద సముద్రం ఊహించండి. అసలు ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. అట్లా స్పార్క్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. భూమి తిరుగుతూ ఉంది. సముద్రం ఒకవైపు, నీళ్ళు ఒకవైపు, నీలి భాగం ఒకవైపు, అంటే వాటర్ ఉన్న వైపు ఒకవైపు నేల, ఒకవైపు ఆకాశము. ఇదంతా ఇంత విస్తీర్ణము గల ఆ గ్రహము ఎలా తిరుగుతుంది? గుండ్రంగా తిరుగుతుంది. అందులో మనం అందరం చిన్న చిన్న ఇసుక రేణువులు వంటి వాళ్ళు. కేవలం భూమి తప్ప మరి ఏ గ్రహంలో కూడా మనిషి నివాసము ఉండలేడు. నిలబడటం కూడా పాసిబుల్ కాదు. అట్లా నివాస యోగ్యమైనటువంటి ఈ భూమిని ప్రభువు మనకు అనుగ్రహించాడు. మన మనుషులందరికీ కూడా ఈ భూమిని మనకు నివాసముగా ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మన ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కొంత టెక్నాలజీతోటి మనుషులు వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నారు. ఈ భూమిని ఇంత చక్కగా ఎవరైనా సృష్టించగలుగుతారా? అసలు లేదు, ఇంపాసిబుల్. ఇన్ని వేల సంవత్సరాలు చూడండి. లోకంలో మనం చూస్తాం, ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ ఆగిపోతే మొత్తం గందరగోళం అయిపోతుంది. కంట్రోలింగ్. ఇంత పెద్ద గ్రహాన్ని ఇన్ని వేల సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఆలోచిస్తే దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదో మనము ఊహించలేం ప్రియులారా. అంత గొప్ప జ్ఞానమైన దేవుడు తన జ్ఞానముతోటి ఈ భూమిని, సమస్త భూమిని ఆయన సృష్టించాడు. ఆయన ప్రపంచములను నిర్మించను అన్నారు. ఆయన నిర్వాహకత్వం చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్. ఆయన కొన్ని థీరమ్స్ మనకు అర్థం కావు. అది ఎలా భూమిలో ఆ గ్రహము భూమి వేలాడుతుందో మనకు తెలియదు. అది ఎక్కడా కూడా ఏమాత్రము చలించకుండా ఆ కక్షలో ఒక ఆర్కియాలజిస్ట్ రాశాడు, ఆ కక్షలో తిరుగుతున్నటువంటి ఆ యొక్క భూమి దానికి ఉన్న దానికంటే కొంత యాంగిల్ జరిగితే సగం కాలిపోతుందంట. పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు దేవుడు. గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, మధ్యలో సూర్యుని పెట్టాడు, అవి తిరుగుతూ ఉన్నాయి. ఉదయము సాయంత్రము, ఏ ఒక్క రోజున ఉదయం మిస్ అయిందా? ఏ ఒక్క రోజున చంద్రుడు మిస్ అయ్యాడా? దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ డూయింగ్. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పిల్లల అంశం ఏంటంటే, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడే ఆయన మనకు బయలుపరిచాడు. మొట్టమొదటిగా ప్రభువుని దాన్ని బట్టి మనము ఆరాధించాలి. రెండవదిగా చూద్దాం రండి,
3వ అధ్యాయము 15వ వచనం, అరణ్యం 14-15 వచనాలు. యోహాను సువార్త 3. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా ఏం పొందాలని? నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలని. ఇప్పుడు రెండవదిగా మనం ప్రభువుని ఆరాధించాల్సింది. ఎవ్వరికీ లేనటువంటి జ్ఞానం, పరలోక సంబంధమైన సంగతులను దేవుడు తన కుమారుని ద్వారా మనకు బయలుపరిచాడు. అందుకనే ఈ యొక్క భక్తుడు అంటాడు, ఆది నుండి ఏది ఉండెనో దాన్ని మేము చూసాం, దాన్ని మేము కనుగొన్నాం, దాన్ని మేము తాకాం, దాన్ని మేము చూసాం, దాన్నే మీకు బయలుపరుస్తున్నాం అని చెప్పాడు. ఇది కేవలం యేసు ప్రభువారు ఈ లోకమునకు రావటం ద్వారానే సంభవించింది. ఈరోజు నువ్వు నేను ఆయన ప్రభువుగా, ఆయన రక్షకునిగా అంగీకరించామంటే ఆయన దేవుడు బయలుపరుచుకున్నాడు. ఏ మానవుడు కూడా ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళలేదు. కేవలం దేవుడు తన యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున ఆయన తగిన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసు ప్రభు వారి ద్వారా. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ప్రభువుని ఎరిగాం. దాన్ని బట్టి ప్రభువారిని ఆరాధించాలి. రెండవదిగా, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము. రెండవదిగా ఆయన విశ్వసించేటువంటి భాగ్యము. రండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము ముందుగా 4వ వచనం. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలును, ఆయన యందు పాపమేమీ లేదు. చాలు. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనందరం కూడా పాపం చేసి మనం దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అందరికి తెలిసిన మాటలు. ఈ పాపములను తీసివేయటకు ఆయన ఏమైనాడు? ప్రత్యక్షమాయను. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. రెండవ భాగ్యం ఏంటంటే, యేసే క్రీస్తని ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవారు. దేవుడు మూలముగా మనందరము ఏం చేయబడ్డాం? పుట్టాం. వి వర్ రీబర్న్, తిరిగి జన్మించాం. ప్రభువుని మనం తెలుసుకోవటం ఎలా సాధ్యమైందంటే, యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి తన్ను బయలుపరుచుకున్నాడు. మొట్టమొదటి సత్యం. రెండవదిగా, మనమందరము యేసు ప్రభు వారిలో పుట్టాం. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి ఇంకొక మాట చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. ఇక్కడ ఒక లక్షణం చెప్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. ఇంతకుముందు మనం చదువుకున్నాం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు, ఇవి గుర్తుపెట్టుకుని తర్వాత కొంచెం. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏం లేదు? చీకటి లేదు. రెండవ లక్షణం చూడండి, 8వ వచనం 4వ అధ్యాయము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడు ఎరుగడు. తర్వాత 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షమై. మొట్టమొదటిగా పరలోకము నుండి యేసుప్రభు వారు వచ్చారని చూశాం. పరలోకం నుండి యేసుప్రభు వారు రావటానికి ఎవరు ఆజ్ఞ ఇచ్చారట? 9వ వచనం, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. తండ్రి తన కుమారుని, తన అద్వితీయ కుమారుని ఏం చేశాడు? లోకములోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచు. దేవుడు పంపించాడు. తండ్రి అయిన దేవుడు చాలా చోట్ల రాయబడింది. కొలసీ పత్రికలో కూడా, కొలసీ పత్రిక 3వ
కొలసీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలు. ఆ కుమారుని యందు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, తాను ప్రేమించిన తన అద్వితీయ కుమారుని ఏం చేశాడు? ఈ లోకంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. ఇప్పుడు మనందరికీ ఉదాహరణ చెప్తాను. పలానా వ్యక్తికి ఒక అవసరం ఉంది. ఒక పెద్ద ఆయన ఊరికి అధిపతి అనుకోండి. ఆ వ్యక్తికి అవసరం ఉందని తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తాడు? ఒకరిని ఇచ్చి లేదా తనే వచ్చి ఏం చేస్తాడు? ఆ అవసరాన్ని పంపిస్తూ తీరుస్తాడు. ఇప్పుడు మన మానవాళ్ళందరికీ ఒక అవసరం ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేరు. మన యొక్క ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఒక మాట చూద్దామా? కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 49వ కీర్తన 7వ వచనం 8వ చదవండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము. మొట్టమొదటి అంశం ఏంటంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. రెండవదిగా ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది కాబట్టి వాని నిమిత్తం అంటే మనుషుల నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు. నో వన్. మన అవసరతలు మనల్ని ఏ పాపం అయితే దూరం చేసిందో ఆ పాపం దగ్గరికి మనం తీసుకొని పోవడానికి ఏ మనిషి కూడా మనల్ని తీసుకొని వెళ్ళలేడు. ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఎటర్నల్ రిడెంప్షన్ అంటే దేవుని దగ్గరికి, దేవాది దేవుని దగ్గరికి పిల్లరా మనం వెళ్ళలేం. కారణం ఏంటంటే మన అందరం ఏ భేదం లేదు. అందరం కూడా పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేము. ఒక వ్యక్తి, నిర్దోషమైనటువంటి వ్యక్తి, పాపము లేనటువంటి వ్యక్తి పైనుంచి వస్తే తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా, ఎంతటి వారైనా కూడా ఈ మనుషులను విమోచించడానికి ఎవ్వరూ లేరు. నిస్సహాయ స్థితి. కారణం ఏంటంటే ఆ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న దేవుని దగ్గరికి మనము దగ్గరలో కూడా నిల్చోలేనటువంటి స్థితి. సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరుండైన దేవుడు, ఆ దేవుని దగ్గరికి పాపినటువంటి మనం అసలు దగ్గరికే వెళ్ళలేం. ఇప్పుడు యోహాన్ భక్తుడు ఏమనంటే అలాంటి దేవునితో అన్యోన్య సహవాసం. ఎంత గొప్ప ఆధిక్యత కదా. మనము అంధకార సంబంధం, మనము చీకట్లో ఉన్నాం, చీకట్లో జీవిస్తున్నాం. పాపం చేతను అపరాధం చేతను మనం ఏమైనాం? చచ్చిపోయి ఉన్నాం. మనం చీకటి సంబంధంగా ఉన్నాం. ఇలాంటి మనల్ని అక్కడ ఒక మాట రాశాడు కదా, అక్కడ వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. యోహాన్ భక్తుడు అంటున్నాడు, అక్కడ యేసుప్రభువారు అన్నాడు, ఆ మోషే ఏమెత్తాడట? సర్పమును ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు సర్పాన్ని? ఈ సర్పంకి వెళ్ళి చూడండి, ఏమవుతుంది? మీ యొక్క ఆ యొక్క తెగులు ఆగిపోతుంది, మీ యొక్క మరణకరమైన రోగం ఆగిపోతుంది. ఇప్పుడు మన ప్రభువు ఎక్కాడు. ఎక్కడెక్కాడైనా? సిలువలో ఎక్కాడు. ప్రభు వైపు, ఆ కలువరి సిలువలో వేలాడుతున్న మన ప్రభు వైపు చూసినప్పుడు ప్రతివాడు నశింపక నిత్య జీవం. మనం చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయం అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మోషే సర్పమును ఎలాగెత్తనో 14వ వచనం. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. విశ్వసించడం ద్వారా ఆ ప్రభువు ఎత్తబడ్డాడు.
సిలువలో ఆయన మనందరి కోసము ఒక నిస్సహాయుని వల్లే, ఆయన మాట సెలవిస్తే వేలాది మంది ఎవరొస్తారు? దేవదూతలు వస్తారు. ఒక్క మాట చాలు. ఆయన ఒక్క మాట సెలవిస్తే వేలాది మంది, లక్షలాది మంది దేవదూతలు వచ్చి వీళ్ళందరినీ సంహరిస్తారు. కానీ ఆయన మారు మాట పలకలేదు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆయన ఎత్తబడితేనే విశ్వసించు ప్రతి వానికి ఏమొస్తుంది? నిత్యజీవం. నశించిపోతున్నారు, పాపం చేత నశించిపోతున్నాం, పాపం యొక్క బానిసలు ఈ దినాల్లో చూస్తున్నాం. పిల్లలు అసలు మా కాలేజీలో జరిగింది, అసలు నాకు మైండ్ అంతా బ్లో. ఇన్ని సంవత్సరాలు కాలేజీలో పనిచేస్తే కానీ ఈ సంవత్సరంలో పిల్లలు ఎట్లాంటి అలవాట్లు అంటే అబ్బాయిలను లేదు, అమ్మాయిలను లేదు. అసలు జనరేషనే ఎలా అయిపోతుంది, ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి అలవాట్లు. పేరెంట్స్ లేరా అంటే అట్లేం లేదు, అందరూ వెల్ వర్స్డ్, అంత మంచి పేరెంట్స్. ఎలాంటి అలవాట్లు! ఆ యొక్క బానిసత్వంలో అప్పటిదాకా మంచి కనపడ్డారు. ఇన్ని సంవత్సరాలు అసలు విషయం ఆ రోజు రూపంతా బయటపడింది. అమ్మాయిలు అబ్బాయిలు ఎన్నారంటే అలవాట్లు. ఇంత ఈ పాపైనా అనిపిస్తుంది, ఈ అమ్మాయినా ఈ అబ్బాయి అయినా అనిపిస్తుంది. ఆశ్చర్యపోతున్నాం. ఎట్లా ఈ జనరేషను ఇంత పేరెంట్స్ ఇంత ఉన్నా కూడా ఆపలేకపోతున్నాం. ఎన్ని అనేకమైన అలవాట్లు. పిల్లరా, ఈ పాపము చేయవాడు పాపమునకు దాసుడు, దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ జనరేషన్ అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా మామూలు పాపం కాదు, అసలు ఘోరమైన అలవాట్లు, వాళ్ళ లైఫ్నే మార్చే అలవాట్లు ఈ జనరేషన్ అలవాటు చేసుకుంటుంది. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ఎత్తబడ్డాడు. దేవుడు అన్నాడు ఆ సెలువులో పలికిన మాటల్లో, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దేవుడు ఎత్తబడ్డాడు. కలవరి సిలువలో ఆయన వేలాడబడ్డాడు. ఆయనను విశ్వసించడం ద్వారా నువ్వు నేను ఏం పొందాం? నిత్య జీవం పొందాం. ఇంకా యోహాన్ భక్తుని మాటలో చెప్పాలంటే అన్యోన్య సహవాసం. ఒకప్పుడు చీకటి సంబంధులం, ఇప్పుడు మన దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. రండి మాట 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. చాలు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును అన్యోన్య సహవాసం. 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని మనకు ప్రసరింపజేశాడు. ఉదయకాలము సూర్యుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు. ఎంత పెద్ద ఇల్లైనా ఎంత దాక్కున్నా సూర్యుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు. దాంట్లో మనం ఆపడానికి ఏమీ లేదు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆది నుండి వారిని రక్షించుకోవటం కోసం ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఏ విధంగా చనిపోయాడో, నా సమయం వచ్చినప్పుడు యెహోవా నీ జీవితంలో నా జీవితంలో ఏర్పాటు చేసిన దినం వచ్చినప్పుడు ఆ సూర్యుడు ప్రకాశించాడు. దేవుని వెలుగు మన మీద ప్రకాశించింది. అప్పటిదాకా అర్థం కాలే దేవుని వాక్యాలు, అప్పటిదాకా అర్థం కాలే దేవుని విలువ. దేవుడు ప్రకాశించిన దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం నీ జీవితంలో నా జీవితంలో వచ్చినప్పుడు ప్రియులారా ఇప్పుడు దేవుణ్ణి గుర్తెరగలిగాం. ఆ నిత్య జీవమును మేము చూచి అన్నాడు. ఆ మాట చూడండి 2వ వచనంలో. ఆ జీవము 2వ వచనం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ఆ ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచాం. ఈరోజు నువ్వు నేను కూడా ఆ చూడగలిగే కనులు దేవుడిచ్చాడు. మన మనోనేత్రాలు వెలిగింపజేశాడు. దేవుని చూడగలిగి ఆయనే నిత్య జీవము, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవము, ఆ వెలుగును వెలుగు మన మీద ఆయన ప్రసరింపజేశాడు. కాబట్టి మన రక్షణలో మన పాత్ర ఏమీ లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మనం ఏదో మంచి వాళ్ళమని కాదు, మన తల్లిదండ్రులు ఏదో గొప్పవాళ్ళని కాదు, లేదంటే మన తాతలు ఏదో గొప్పవాళ్ళని కాదు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని తన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టైం వచ్చింది అంతే. మనలో ఏం కోర్స్ చేయలే, మనం ఏ థియాలజీ కోర్స్ చేయలే,
ఆ టైం వచ్చింది, దేవుడు మాట్లాడాడు. కొంతమంది చెప్తారా, అన్న బాగా వాక్యం చెప్పాడన్న. వాక్యం చెప్పిన అన్నని ఎవరు ప్రేరేపించాడు? దేవుడు ప్రేరేపించాడు. ఇట్ ఈస్ గాడ్స్ టైం. ఆ టైం వచ్చింది, దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. చూడగలిగాం. పేతురు, అప్పటిదాకా పేతురు ఫాలో అవుతున్నాడు, దేవుడు తనని ఎన్కౌంటర్ చేశాడు. ఏమన్నాడు పేతురు? వెంటనే, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపో అని ఏడుస్తూ వచ్చాడు. దేవుడు బయలుపరుచుకున్నాడు. ఈరోజు నీకు నాకు బయలుపరుచుకున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు మనకు ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ఒక మాట చూపిస్తాను. కొలస్సీ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రభువు ప్రకాశించాడు. అంధకారంలో నుండి వెలుగును కలుగునుగాక అని ఆదిలో సృష్టి ఆరంభంలో తన యొక్క సావరిన్ పవర్, సార్వభౌమ అధికారముతోటి వెలుగు కలుగుగాక అని ఎలా అయితే కమాండ్మెంట్ ఇచ్చాడో, నీకు కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏంటి? నీ హృదయములను, నా మనోనేత్రములను ఆయన వెలిగించాడు. మన చీకటిని ఆయన పారద్రోలాడు, మన కన్నులు తెరిచాడు. ఇప్పుడు చూసాం ఎక్కడ ఆయన ఉన్నాడు? సిలువలో ఆయన ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన వైపు చూసాం. మన మనోనేత్రములు వెలిగింపబడినందున ప్రభువును చూసాం. ఎలా చూసామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమొస్తుంది? మనకు నిత్య జీవం వస్తుందని నమ్మాం. నమ్మిన ప్రతివాడు కూడా, మూడవదిగా, దేవుని మూలంగా మనము పుట్టాము. దేవుని మూలంగా పుట్టిన వారం. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగాం. పరలోకం నుండి వచ్చిన దేవుడు ఆయన వచ్చి బయలుపరుచుకున్నాడు. రెండవదిగా, ఆయన ఎత్తబడి ఆయన ఆ సిలువలో వేలాడుతూ ఆయన తన క్రయధనాన్ని మనకు అర్పించాడు, ప్రాణమును అర్పించాడు. కాబట్టి మనం వెలుగును చూడగలిగాం. తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా, తన అద్వితీయ కుమారుణ్ణి తండ్రి పంపించడం ద్వారా, ఆయన ఎత్తబడిట ద్వారా దేవుడు మన కళ్ళను తెరిచాడు. ఆ వేలాడుతున్నటువంటి కలవరి సిలువలో వేలాడుతున్నటువంటి యేసుప్రభువుని చూశాం, మనం విశ్వసించాం. ఏం పొందాం? నిత్య జీవము. జీవము, నిత్య జీవము, ఎటర్నల్. పాపము చేత, అంధకారం చేత మనం ఏమైనాం? చచ్చిన వారమైన మనము ఇప్పుడు జీవము చేత జీవిస్తున్నాం. ఒకనాడు ఎందులోకి వెళ్తాం? నిత్య జీవంలోనికి పోతాం. ఇది మన నిరీక్షణ. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నశింపక నిత్య జీవమును మనం పొందాం, చూచాం, పొందాం. రెండవదిగా, అందులో దేవునితో ఎలా కలిగి ఉన్నాం? మనం అన్యోన్య వెలుగు అయినటువంటి దేవునితో ఎలా ఉన్నాం? అన్యోన్య సహవాసం. మూడవదిగా చూద్దాం. మొదటి యోహాను పత్రిక దానికి వెళ్ళే ముందు ఒక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము యేసు ప్రభువు వారి గురించి ఆయన రాస్తున్నాడు. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టని గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని. చాలు. రెండవది ఏం చూస్తాం? దేవుడు వెలుగై ఉన్నాడు. మూడవదిగా ఏం చూస్తున్నామంటే, దేవుడు ప్రేమ స్వరూపి. 16వ వచనం చదువుకున్నాం కదా. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టని గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసు. ఆయన ఎంత ప్రేమ అంటే, ప్రాణము పెట్టే ప్రేమ. మనందరి కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. 4వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం చదవండి. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. చాలు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమించాడు. రెండవ లక్షణం దేవునిది ఏంటంటే, ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ఎంత ప్రేమ కలిగినాడంటే, ఆయన తన ప్రాణమును పెట్టాడు.
ఇంకా ఆ ప్రేమలో నెక్స్ట్ లెవెల్ చూడాలంటే మనం మొదట ప్రేమించలే, ఆయనే మొదట మనల్ని. చూడండి ఆ మాట 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మనం విమోచించబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఇంకనూ దేవునికి శత్రువులముగా ఉండగా, ఇంకనూ దేవునికి ఆయాసకరంగా ఉండగా, ప్రియులారా, మనకంటే మంచివారు ఉన్నా, మనకంటే శ్రేష్ఠైన వారు ఉన్నా, వారికి లేని ఈ నిత్య జీవాన్ని, ఈ ప్రేమకు, కల్వరి ప్రేమకు మనల్ని ఏం చేశాడు దేవుడు? పాత్రులనుగా చేశాడు. చూడు ఈ ప్రేమ ఎట్టిదో, ప్రాణం పెట్టాడు. తర్వాత అన్నాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించను. 12వ వచనం, ఏ మానవుడు చాలు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము చేస్తున్నాడు. 3వ లక్ష్యమే, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మన కోసం తన ప్రాణం పెట్టి తన ప్రేమను బయలుపరిచాడు. ఆయన ప్రేమను చూడటానికి మనల్ని, ఆయన తన ప్రేమను బయలుపరుచుకున్నాడు. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా అంటే తన కుమారుని ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. తర్వాత 4వదిగా చూద్దాం రండి, 13వ అధ్యాయము 4వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా చాలు, ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో, మూడో ఆశీర్వాదం ఏంటంటే ఆయన ప్రేమను అనుగ్రహించడమే కాదు, మొదటిగా వెలుగును ప్రసరింపచేయటమే కాదు, మూడవదిగా ఏంటంటే ఆత్మలో పాలు. తద్వారా ఏమవుతున్నామంటే మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మలో ఏం చేసినాడు? పాలు అనుగ్రహించాడు. దేవుని ఆత్మ మనను, ఎవరైతే ఆయన వాడో ఆత్మ సంబంధం. చూద్దాం మాట రోమాపత్రికలో ఆ మాట రాయబడింది. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. 8-11 రోమాపత్రిక. మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. తర్వాత 13వ వచనం, చాలా అదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీ ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మనందరము ఆయన వారము, ఆయన ప్రజలము అని ఎట్లా చెప్తున్నామంటే ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా. ఇప్పుడు ఎవరెందు ఆయన ఆత్మ ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన యందు ఉండి మనము ఆయన యందు ఉంటాం, ఆయన మన యందు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంట? ఫలిస్తాం. ఇగో నేను నిజమైన ద్రాక్షావల్ని, నా తండ్రి వ్యవసాయకుడు, తీగలు మీరు. నా యందు నిలిచి ఉండేవాడు ఏం చేస్తాడట? ఫలిస్తాడు. మనల్ని ఫలింపజేస్తున్నాడు. ఆయన తన ఆత్మలో పాలు దయచేసి మొట్టమొదటిగా వెలుగై ఉన్నాడు. మనం కూడా ఏమై ఉన్నాం? వెలుగై ఉండి దేవునితో ఏం కలిగి ఉన్నాం? అన్యోన్య సహవాసం. ఇక చీకటి క్రియలు లేవు. చీకటి నుంచి పారిపోతున్నాం, చీకటి నుంచి దూరం అయిపోతున్నాం. దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై వెలుగు సంబంధుల వల్ల జీవిస్తున్నాం. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమను చూసాం కాబట్టి అదే ప్రేమను మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. ప్రభువుని ప్రేమిస్తున్నాం. 2 ఆజ్ఞలు. ఏంటా 2 ఆజ్ఞలు? ప్రభువుని ప్రేమించాలా పూర్ణ హృదయంతో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది జీవిస్తూ ఉన్నాం. 3వదిగా ఆత్మలో పాలు దయచేశాడు. ఆత్మలో పాలు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి మనం అనుదినము ఆయన పోలికగా ఆయనలో ఫలిస్తున్నాం. మన తండ్రి ఏంటి? వ్యవసాయకుడు. మనకు మన ఆత్మీయ అవసరాలకు అవసరమైనటువంటి వాక్యమును, సహవాసమును అనుగ్రహిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు? ఫలింపజేస్తున్నాడు. తీగలు మనందరం యేసు ప్రభువారికి అంటుకట్టబడ్డాం.
మనల్ని ఫలింపజేస్తున్నాడు, మన స్వభావం మారుతుంది. దీన్ని ఏమన్నాడంటే క్రీస్తు మూలముగా పుట్టినటువంటి వారు నూతన జన్మ. ఎవడైనా నువ్వు క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించు, ఇప్పుడు కొత్త సమస్తము క్రొత్తవాయ. ఇంగ్లీష్లో అయితే న్యూ క్రియేచర్ అని ఉంది. యువర్ న్యూ క్రియేషన్. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, తన ఆత్మనిచ్చాడు. ఇంతకుముందులాగా రియాక్ట్ కాం, ఇంతకుముందులాగా లోకంలో ఉన్నట్లు వలె మనం అలా ప్రతిస్పందించాం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండటం ద్వారా దినదినము మనలో ఏమొస్తుంది? మార్పు. ఒకసారి మార్పు వస్తుందని చెప్పను, కానీ స్లోగా మార్పు చెందుతున్నాం. ప్రభు వైపు చూస్తూ దేవుని ఆత్మ మనలో ఉండి దేవుడు మనల్ని ఫలింపజేస్తున్నాడు. ఈ ఆత్మ ఫలము ఏమనగా చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికము, ఆశ, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ఫలం. ఇంతకుముందు ప్రేమించిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తాం. ఇంతకుముందు కలిగి ఉన్న దానికంటే ఎక్కువ కలిగి ఉంటాం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది. నికోదేముతో అంటాడు, నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. మీతో నిశ్చయంగా చెప్తున్నాను, చాలు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవల్లని నేను చెప్పినందుకు ఆశ్చర్యం. 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో, అతడు దేవుని రాజ్యమును, క్రొత్త జన్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏం చూస్తారు? దేవుని యొక్క రాజ్యమును చూస్తారు. ఎవరికి క్రొత్త ఆత్మ వస్తుందంటే కొత్తగా ఎవరు జన్మిస్తారంటే ఆత్మ మూలముగా జన్మించిన వారు, క్రీస్తులో పుట్టినటువంటి వారు. మొదటి యోహాను పత్రికలో ఆ మాట అంటాడండి, క్రీస్తు మూలముగా మనందరం పుట్టాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అక్కడ మీకు కొంచెం చదివితే అంటే పాపము చేయడని కాదు, పాపములో నిలిచి ఉండడు. పై వచనంలో చదివితే 6వ వచనం చదువుదామా? ఆయన యందు నిలిచి ఉండు వాడెవడు పాపము చేయడు. ఆయన చూడలేదు, చాలు. ఆయన యందు, ఇప్పుడు ఇంతకుముందు పాపం యందు నిలిచి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు పాపమందు నిలిచి ఉండలేం. పాపము చేయజాలం, హార్ట్ఫుల్గా చేయలేం. దేవుడు మన యందు నిలిచి, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఏమి నిలిచిందంట? ఆయన బీజము నిలిచింది. 2 మాటలు ఇక్కడ చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక, ఆయన బీజము గురించి కొన్ని ఒక 2 మాటలు చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇందాక చదువుకున్నాం, దేవుని ఆత్మ మూలముగా దేవుడు మనలో నిలిచి ఉన్నాడు, ఆయన యందు మనం నిలిచి ఉన్నాం. తద్వారా ఏం జరుగుతుందంటే మనలో ఈ స్వభావము, క్రొత్త సృష్టి, క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త స్వభావము, నూతన స్వభావాన్ని మనం పొందుకుంటున్నాం మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా. అంత మాత్రమే కాదు, మనల్ని మార్పు చెందడానికి చూడండి 22వ వచనంలో, శాశ్వతము అగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి, దేవుని వాక్యము చేత మనము దేవుని వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారే. దేవుడు తన అక్షయ బీజమైన వాక్యమును అనుగ్రహించాడు. ఈ వాక్యమును ధ్యానించడం ద్వారా మనలో ఇంకనూ అనుదినం ఏమవుతుందంటే మార్పును మనం పొందుతున్నాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని మారుస్తున్నాడు. ఈ అక్షయ బీజము నుండి, దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. కాబట్టి క్రైస్తవులకి దేవుని వాక్యము అనేది ఆహారంతో సమానం. అనుదినం మనం ఏం చేయాలా? వాక్యమును చదవాలి, ధ్యానించాలి. ఎందుకంటే దీని మూలంగా మనం ఏం చేయబడ్డాం? జన్మించబడ్డాం.
ఇంకో చోట అంటాడు వాక్యం అనే ఉదక స్నానము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం మధ్య భాగం చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత, దానికంటే ముందుగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర, దేవుని వాక్యం అనే ఉదక స్నానంతో దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రపరచాడు. ఎందుకంటే ఆయన ఎదుట మనం ఎలా ఉండాలా? పరిశుద్ధముగా, నిర్దోషముగా, కలంకము లేకుండా, ముడత లేకుండా మనము ఒక వివాహమునికి వచ్చిన వధువు వలె ఆయన ఎదుట మనం నిలవబడాలి. దేవుని వాక్యమని ఉదక స్నానం చేత ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రపరుస్తున్నాడు. దేవుని ఆత్మలో పాలు చేశాడు. తద్వారా ఆయన యందు మనము ఆయన యందు నిలిచి ఉన్నాము. దేవుని మూలంగా పుట్టినటువంటి వారము మనలో ఏమి నిలిచింది? ఆయన బీజం నిలిచింది. ఆయన బీజం అనగా అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యముతో ఆయన మనల్ని జన్మింపజేస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. తద్వారా ఆయనలో మనము ఏం కలిగి ఉన్నామంటే ఈ స్వభావము మార్పును మనం కలిగి ఉన్నాం. దినదినం ఎవ్రీడే మనం పోరాడుతున్నాం ఆయన వలె ఉండటానికి. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనం ఆయనతో ఏం కలిగి ఉన్నాం? అన్యోన్య సవ. రెండవదిగా దేవుడు ప్రేమాస్వరూపి. మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించాడు. ఇప్పుడు మనము ఆయన వల్ల ఏం కలిగి ఉన్నాం? ప్రేమను కలిగి. ఒక మాట, చాలా ఇంపార్టెంట్ మాట చూపిస్తాను రండి. 1 యోహాను పత్రిక. ఆ ప్రేమను మనం కలిగి జీవించడం ద్వారా భక్తుడు ఏమంటాడో చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము అందరం కలిసి చదువుకుందామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించినాము గనుక మరణములో నుండి జీవములోనికి, దేవుని ప్రేమను పొందుకొని ఇతరులను ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. కాబట్టి ఏంటి దాని అవుట్కమ్ ఏంటంటే మరణం నుంచి జీవములోనికి దాట. ఉట్టికి ప్రేమను మన ఫ్యామిలీ వారినే ప్రేమించడానికి కాదు, దేవుడు మన కోసం చనిపోయింది. మనం అందరినీ ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లుగా అందరినీ ప్రేమించాలి. ఎవరైతే అట్లా సహోదరులను దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నారు వారు ఎలా దాటారట? మరణం నుంచి జీవంలోనికి దాటారు. చివరిగా ఆయన మూలంగా పుట్టిన వారిలో ఏముంది? ఆయన బీజం ఉంది. తన ఆత్మను మనలో ఉంచాడు. తన వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. మనం ఏదో గొప్పవారమని కాదు కానీ, మన భక్తి వల్ల కాదు కానీ, దేవుడు తన యొక్క ఆ యొక్క యేసుప్రభువు వారితో అంటుకట్టబడి ఒక తీగ వలె సంఘమును మనకిచ్చాడు. ఈ సంఘంలో, ఈ సహవాసములో మనం బలపరచబడాలి. వాక్యం ద్వారా బలపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలి. సహవాసం ద్వారా బలపరచబడాలి. అంత మాత్రమే కాదు, మన యొక్క స్వభావము అనుదినము ఏం చేయాలా? మార్పు నొందాలి. ఆయన యందు మన యందు ఆయన. 3వ అధ్యాయం 24వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24. అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను ఆయన యందు నిలిచిండు, ఆయన వాని యందు నిలిచిండు, మరి ఆయన మన యందు నిలిచినాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకున్నాం. ఆయన ఆత్మ మూలంగా మనము ఆయన యందు నిలిచాడు. చివరిగా, సమయం లేదు, చివరిగా ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లోకమును ఏం చేస్తారు? జయిస్తారు. 5వ అధ్యాయంలో ఉంటుంది చివరి మాట. ఒకసారి చదువుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయము ఎన్నో వచనము? 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు. ఇంతకుముందైతే లోకంలో ఓడిపోయే వాళ్ళం, లోకానికి దాసులం. లోకంలో ఉన్న వాటిని ఎన్నో ప్రేమించకుడి అని చెప్తాడు 2వ అధ్యాయంలో. లోకంలో ఏముంది? నేత్రాశ, జీవోపడంబము, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం.
వాటిని ప్రేమించకూడి, వాటితో జోలి కలిగి ఉండకూడి. కానీ ఇప్పుడు లోకంలో వాటిని ఏం చేస్తున్నాం? జయిస్తున్నాం, వాటితో పోరాడుతున్నాం. వీఆర్ ఫైటింగ్ విత్ దెమ్. శరీరాశ, నేత్రాశ, జీవోడంబంతో మనం పోరాడుతున్నాం. దేవుని కృపను బట్టి వాటిని ఏం చేస్తున్నాం? జయిస్తున్నాం. అన్నిసార్లు జయించకపోవచ్చు, ఓడిపోతాం. కానీ ఫైటింగ్ మాత్రం ఆపుతామా? ఆపం. మన పార్టీ మారలే. మనం ఎప్పుడు ఒకటే పార్టీ. ఎవరి పార్టీ? యేసుప్రభు వారి పార్టీ. చేంజ్ అయ్యే పార్టీ కాదు, లైఫ్ లాంగ్ ఒకటే పార్టీ. ఏం పార్టీ అంటే ఈ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలా? పోరాడాలి. మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితోటి? అంధకార సంబంధమైన, మన దేవునికి వ్యతిరేకంగా మనం లాగే వాటితో పోరాడుతున్నాం. జయించు వారిగా మనం ప్రభు మూలంగా పుట్టిన వారందరం కూడా జయించు వారంగా పోరాడుతున్నాం. జయించుకుంటూ పోవాలి. ఒక ఆయన జయించుకుంటూ వెళ్ళాడు. ఎవరైనా చెప్తారా? నేనును నా ఇంటి వారును యెహోవాను. ఎవరైనా? యెహోషువ. దేవుడిచ్చిన పని చేసుకుంటూ మీరు ఎవరిని సేవిస్తారో మాకైతే తెలియదు. నేను మా ఇంటి వారు యెహోవాను సేవించు. మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మను కలిగి, దేవుని మూలంగా పుట్టినటువంటి వారమై, దేవుని వాక్యం చేత, దేవుని సహవాసం చేత బలపరచబడుస్తూ జయించు వారంగా ఈ లోకంలో ఉండాలి. ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించుకుందాం.